ఒంగోలులోని ఓపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో బుధవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మరియు అవగాహన వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్బిటిఆర్ మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు ఐఎస్ఈఓ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ సామాన్యులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి ప్రాణాపాయం నుండి తప్పించడమే ఇటువంటి శిబిరాల ముఖ్య ఉద్దేశమని కొనియాడారు. బసవతారకం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకొచ్చి ఉచిత సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో బసవతారకం హాస్పిటల్ నుండి ప్రముఖ వైద్యులు డాక్టర్ రవిశంకర్ ఎండి ఆంకాలజీ, డాక్టర్ సౌమ్య డిజిఓ, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆంకాలజీ రేడియాలజిస్ట్ తదితర నిపుణులు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు మరియు తగిన సలహాలు అందించారు. శిబిరంలో ప్రధానంగా ఈ క్రింది లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంతకి మానని పుండు లేదా కురుపులు ఉన్నవారు, రొమ్ము భాగంలో లేదా శరీరంలో ఎక్కడైనా వాపులు గడ్డలు ఉన్నవారు, గొంతు బొంగురు పోవటం, దీర్ఘకాలిక దగ్గుతో బాధపడేవారు, ఆహారం మింగడంలో ఇబ్బంది లేదా అజీర్ణ సమస్యలు ఉన్నవారు, మలమూత్ర విసర్జన పద్ధతుల్లో అకస్మాత్తుగా మార్పులు వచ్చిన వారు, మహిళల్లో తెల్లబట్ట లేదా ఋతుక్రమంలో అసాధారణ మార్పులు గమనించిన వారు. ఈ కార్యక్రమంలో ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్ చావలా, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ పోకూరి శ్రీనివాసరావు, మేనేజర్ డాక్టర్ లక్ష్మణ్, హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ మరియు ప్రకాశం జిల్లా సర్వజన సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే ఈ శిబిరాన్ని ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని అందరికీ నమస్కారాలు. ఏదైతే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు ఒంగోలులో మొదటి రోజు వచ్చేసి మనకి ఉపాస్ హాస్పిటల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఉమెన్కి వచ్చే లోపల, అదేవిధంగా జంటికి కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఈరోజు ఫిజికల్గా కొంతమందికి చెక్ చేయడానికి మెడికల్ క్యాంప్ కూడా హాస్పిటల్ నుంచి కూడా పెట్టారు. దానికి ఉపాస్ వాళ్ళంతా కూడా డాక్టర్స్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకోవటం పెట్టడం చాలా సంతోషమైన విషయం. మనకి వచ్చే లోపల ఇవాళ ఇక్కడికి వస్తున్నారు, తర్వాత రేపు టంగుటూరు, తర్వాత ఎల్లుండి కూడా కరవాది ఒంగోలు మండలంలో చేస్తున్నారు, ఆ తర్వాత 4వ తారీఖు ఎర్రగొండపాలెం చేస్తున్నారు. ప్రజల కోసం ఈరోజు ఈ బసవతారక హాస్పిటల్ వాళ్ళంతా కూడా ఎంతో ఎట్లా ఏదో విధంగా మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తూ ఉన్నారు.
మనం పోయి హాస్పిటల్కి పోయి ఇబ్బంది వచ్చేటప్పుడు చూసుకోవటం అనేది కాకుండా ముందు చూపుతోటి లేడీస్ అంతా కూడా ఈరోజు స్కాన్, అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ఎక్స్రే కానీ ఇవన్నీ ఉన్నాయి, చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్యాంప్స్ కూడా పెట్టారు. అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా మన ఇక్కడ ఉపాస్ హాస్పిటల్ కూడా ఇక్కడతో పాటు లోపల ఉండే ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు కూడా ఫ్రీగా చేయడానికి కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి ఒంగోలులో ఉండేవాళ్ళు ఎవరున్నా కూడా మనకి ఈవినింగ్ దాకా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది దీన్ని టెస్ట్ చేయించుకొని చేయించుకోవాలని చెప్పి కూడా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వచ్చిన బసవతారక డాక్టర్స్ కానీ, ఆ టీంకి కానీ, అదేవిధంగా ఉపాస్ హాస్పిటల్ డాక్టర్స్ కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి క్యాంప్స్ కూడా మనకి చాలా అవసరం. బాగా 4th స్టేజ్ వెళ్ళేదాకా లేకుండా ముందుగానే మనం ఐడెంటిఫై చేసుకొని దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు దీనికోసం అని చెప్పి కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తూ, వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దీనికి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాం. నమస్కారం అండి. ఈరోజు ఉపాస్ హాస్పిటల్లో బసవతారకం ట్రస్ట్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి ఈ వైద్య శిబిరానికి ఇనాగ్రేట్ చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మీరు సపోర్ట్ చేసి దీని గురించి అవేర్నెస్ని మీ వైపుగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ క్యాంపు సక్సెస్ అయ్యేదానికి మీరు సహాయ సహకారాలు అందించారు. చాలా ఉపాస్ హాస్పిటల్ తరఫున మాకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు సార్. ఈరోజు ఈ క్యాంపులో మొత్తం 200 మంది దాకా స్క్రీనింగ్ చేయడానికి క్యాంపు తరపున వాళ్ళు మొబైల్ వెహికల్ తీసుకొచ్చారండి. ఇందులో మెమోగ్రాము, డిజిటల్ ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే, దాంతోపాటు అల్ట్రాసౌండ్ స్కాను, నెక్స్ట్ మిగతా అవసరమైన ల్యాబ్ టెస్టులు కూడా మనం ఉపాస్ హాస్పిటల్ తరఫున ఫ్రీగా చేయనున్నాము బసవతారకం ట్రస్ట్తో పాటు. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని హాస్పిటల్ తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఇది నెక్స్ట్ 2 డేస్ కూడా మన జిల్లాలోనే ఈ క్యాంప్ జరగబోతుంది, డిఫరెంట్ ప్లేసెస్లో. లాస్ట్ రోజు ఎర్రగొండపాలెంతో ముగిపోతుంది. సో ఈ క్యాంప్లో ఎవరైనా స్క్రీనింగ్లో ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, స్క్రీనింగ్లో ఎవరైనా క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిసిన వాళ్ళకి హాస్పిటల్ తరపున కూడా మేము సహాయ సహకారాలు అందించబోతున్నాము. వాళ్ళకి నెక్స్ట్ వైద్యంలో కూడా ఇక్కడి నుంచి మనం సపోర్ట్ చేయాలని ఇండో అమెరికన్ హాస్పిటల్ వారితో సంప్రదించడం జరిగిందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బసవతారకం ట్రస్ట్ మరియు ఉపాస్ హాస్పిటల్ కొలాబరేషన్ తోటి ఉపాస్ హాస్పిటల్ కొలాబరేషన్ తోటి ఇవాళ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం జరుగుతున్నది. ఈ ప్రోగ్రాంను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మన గౌరవ ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే స్క్రీనింగ్లో మనకందరికీ తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం ఎస్టాబ్లిష్ అయ్యే ముందే మనం డయాగ్నోజ్ చేసి దాని ముందే ట్రీట్ చేస్తే చాలా మటుకు క్యాన్సర్ డిసీజెస్ను మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. దీని భాగంగానే మనం ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాము. మెయిన్లీ గైనకాలజిస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషను, సర్వైకల్ ఎగ్జామినేషన్ అండ్ ప్యాస్మియర్స్, ది రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్లు, ల్యూకిమియాస్ కానీ లేకపోతే అదర్ ఇది కానీ ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి కానీ ఈ టెస్టులన్నీ చేయడం జరుగుతున్నది. సో ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా వాసులు, ప్రత్యేకంగా ఒంగోలు వాసులు యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తూ యూటిలైజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు జిల్లా మన సేవా సమితి వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ కోసం హైదరాబాద్ రావటం జరిగింది. రఘు, నారాయణ, చెడిపోతే వెంకటేశ్వర్లు గారు చాలా రోజుల నుంచి అంటున్నారు బసవతారకం వాళ్ళతో ఒకసారి స్క్రీనింగ్ చేపిద్దామని. ఇది పెద్ద మహమ్మారి. క్యాన్సర్ అనేది చాలా పెద్ద డేంజర్ ఉంది. ఆడవాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 20-25 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఆడవాళ్ళు కూడా వీలైనంత వరకు వచ్చి స్క్రీనింగ్ చేయించుకోండి. దీనివల్ల రాని వాళ్ళు సుఖంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే బసవతారకం వాళ్ళు కానీ, ఉపాస వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా డాక్టర్స్ బయటకు వచ్చారు. వాళ్ళందరూ సర్వీస్ చేయడానికి ఉన్నారు. పేద ప్రజానీకానికే చాలా ఇబ్బంది ఉంది. అసలు వాళ్ళకి తెలియకుండా ఆస్తులు అమ్మిపోతున్నారు, మనుషులు చనిపోతున్నారు. చాలా కష్టాల్లో ఉంది ఇది. ఈ డిసీజ్ అనేది మామూలుగా కాలు నొప్పో కడుపు నొప్పో అంటే లోకల్ డాక్టర్స్ చూస్తారు, కానీ ఇటువంటి ఇన్స్టిట్యూట్ మీ దగ్గరికి రావటం ఒంగోలు వరకు అంటే చాలా గ్రేట్. అది
బసవతారకం వాళ్ళకి మేము అందరం థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్లా అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు నెలకి 3-4 క్యాంపులు రన్ చేసి ఈ క్యాన్సర్ అవేర్నెస్ కోసం తీసుకెళ్తా ఉన్నాం. దానివల్ల స్క్రీనింగ్కి ఇక్కడ రూపాయి ఖర్చు ఉండదు. బసవతారకం వాళ్ళే అన్నీ ఫ్రీగా చేస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ డాక్టర్స్ కానీ వచ్చి దీన్ని అందరూ సపోర్ట్ చేసినందుకు ఈ కంచి కాజ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు గూడూరు సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాధా, గైనకాలజిస్ట్ అండి, ఉపాస్ హాస్పిటల్ నుంచి. ఈరోజు బసవతారకం హాస్పిటల్ వాళ్ళు ఉపాస్ హాస్పిటల్ నందు ఉచితంగా క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏదైనా ఉన్నా లేదా గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఉచితంగా నిర్వహిస్తున్నారు కాబట్టి తొందరగా మనం క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకొని ముందుగా నిర్ధారించగలిగితే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హాస్పిటల్లో వ్యాక్సిన్ వేస్తున్నాము. సో ఎవరైనా కానీ ఆ రిస్క్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వ్యాక్సిన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ అనిల్ అండి, పల్మాలజిస్ట్, ఉపాస్ హాస్పిటల్లో. మనకి ఈ మారే వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, మన మనుషులకున్న అలవాట్ల వల్ల కావచ్చు, ఇప్పుడు క్యాన్సర్ ప్రివలెన్స్ అనేది మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. దానికి బసవతారకం వాళ్ళు మనకి ఉపాస్ హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఇవాళ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఇవాళ. సో దీంట్లో భాగంగా మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ముందుగా మనం ఒక చిన్న సింపుల్ ఒక ఎక్స్రే ద్వారా ముందు ఐడెంటిఫై చేయొచ్చు. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటూ మొదలవుతూనే దాన్ని సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ గోనుగుంట్ల, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండి. ఈ రోజుల్లో మారుతున్న ఆహార అలవాట్లకి, మిగిలిన కొత్త రకమైన మార్పులకి, వాతావరణంలో వచ్చేవాటికి, కొత్త రకంగా వస్తున్న వ్యాధులు, వీటన్నిటికీ సంబంధించి కూడా క్యాన్సర్ రకమైన సంబంధులు, వ్యాధులు, అవన్నీ ఇన్సిడెంట్స్ పెరగడం, ఇవన్నీ కూడా ముందుగా స్క్రీనింగ్ చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న పరిస్థితి. ఈరోజు మనం ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళతో కలిసి సంయుక్తంగా స్క్రీనింగ్ మరియు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో రక్త పరీక్షలు, మిగిలిన డాక్టర్ సేవలు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. వీటన్నిటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పవన్ కుమార్, యూరాలజిస్ట్, ఉపాస్ హాస్పిటల్, ఒంగోలు. ఇవాళ మనం ఇండో అమెరికన్ బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. మనం ప్రకాశం జనసేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో కంబైన్డ్గా నేను యూరాలజీకి సంబంధించిన స్పెషలిస్ట్ని, అంటే కిడ్నీలు, మూత్రాశయం, వాటికి సంబంధించిన విభాగం చూస్తుంటాను. ఉపాస్ హాస్పిటల్లో మనకి ఈ విభాగం మొదటి నుంచి ఉంది. ఇక్కడ మనకి అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ క్యాంప్ సందర్భంగా మనం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అంటే కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్లు, మూత్రాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, వీటిలో మనం ముఖ్యంగా ఈ మారుతున్న జీవనశైలి ప్రకారం మనం స్మోకింగ్, టొబాకో, స్ట్యూయింగ్ ఇట్లాంటివి మనం ప్రకాశం జిల్లాలో చాలా ఎక్కువగా కనపడుతుంటాయి. ఇట్లాంటివి మనం గమనించడానికి ముందుగా మూత్రంలో రక్తం పడటం, మూత్రాశయం దగ్గర మంటగా ఉండటం, నొప్పిగా ఉండటం, మూత్రాశయం పైన వాపు రావటం, ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మనం ముందుగా గుర్తించగలిగితే ఈ క్యాన్సర్ని మొదటి దశలోనే చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ ద్వారా, అంటే చిన్న చిన్న పరీక్షల ద్వారా మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్లాంటి క్యాంపులు కండక్ట్ చేయడం వల్ల మనం క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఉపాస్ హాస్పిటల్ తరఫున మనం చాలా ప్రోగ్రామ్స్ ఇదివరకు కండక్ట్ చేసాం. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఇప్పుడు బాగా ఎక్కువగా కనబడుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఈ స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవనం కొనసాగించవచ్చు. సో ఒంగోలు పట్టణ ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఈ క్యాంప్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సాత్విక్ అండి. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఉపాస్ హాస్పిటల్లో చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ బసవతారకం హాస్పిటల్ మరియు ఉపాస్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ క్యాంపు గురించి మీకు అవగాహన కల్పించడం కోసం. సో పేషెంట్లకి రకరకాల సమస్యలతో వస్తున్నారు. క్యాన్సర్కి సంబంధించి పెద్ద పేగు, చిన్న పేగు, అన్నవాహిక, లివర్కి సంబంధించిన రకరకాల క్యాన్సర్లు అనేవి ఈరోజు మనం కామన్గా చూస్తున్నాం. వీటికి సంబంధించి పేషెంట్కి కొన్ని సిమ్టమ్స్ అనేవి ముందుగా తెలుస్తాయి. ఆ టైంలోనే చిన్న చిన్న స్క్రీనింగ్ టెస్టుల ద్వారా మనం గుర్తించగలిగితే పేషెంట్ యొక్క జీవనశైలికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైఫ్ స్పాన్ అనేది బెటర్గా ఉంటుందండి. అన్నవాహికి సంబంధించి ఏదైనా తినేటప్పుడు నొప్పి రావడం లాంటిది, కామెరలు రావడం లాంటివి, మలమూత్ర విసర్జన టైంలో పద్ధతులు అనేవి మారటం, మలబద్ధకం రావటం, ఆల్టర్నేటింగ్గా విరోచనం ఇలాంటివి రావటం, ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్తో ఉన్నప్పుడే మనం స్క్రీనింగ్ చేసి పేషెంట్ని కనుక
ఐడెంటిఫై చేయగలిగితే పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ అనేది బెటర్గా ఉంటుంది, పేషెంట్ యొక్క జీవన స్పాన్ అనేది బెటర్గా ఉంటుందండి. ఈ విషయాల గురించి అవేర్నెస్ కోసం ఇలాంటి క్యాంపులు ఇంకా మరి ఎక్కువగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. పేద మరియు మధ్యతరగతి